ఇక మొదట్లో మీరు పడుకోండి అనుకున్న కృష్ణప్రసాద్ సైలెంట్‌గా ఫోన్‌లో శారదతోటి మాట్లాడుతూ ఉంటాడు. రేపు గగన్ ఇంకా పూరిల మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు ఉన్నాయి అని, నేను తప్పకుండా ఆ ఫంక్షన్‌కి వస్తాను. డోంట్ వర్రీ శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కానీ మీరా నిజంగా పడుకోవట్లే అంతా వినేస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ గాని మీరా డైరెక్ట్‌లీ అడుగుతూ ఉంటుంది. నేను పక్కనే ఉన్న నాకు తెలియకుండా శారదతోటి మాట్లాడుతూ ఉన్నావా? పూరి పెళ్లి ఆగిపోతుంది కదా! ఇప్పుడు మళ్ళీ ఈ ముహూర్తాలకి నువ్వు వెళ్తున్నావా? అని గట్టిగా గోల చేస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ గగన్ గాడు, పూరి గాడు నాకు పిల్లల లాంటోళ్ళే, వాళ్ళ పెళ్లి జరిగించడం నా బాధ్యత అని కూల్‌గా అంటూ ఉంటుంది. దాంతో మీరా కోపంతో మీ సంగతి తేలుస్తా, మా అన్నయ్య శరత్ చంద్ర ఇంకా అపూర్వకి చెప్తా అని వెళ్ళిపోతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ డైరెక్ట్‌గా శరత్ చంద్ర తోటి ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళతోటి స్కెచ్ వేసి ఉంటుంది మీరాకి బుద్ధి చెప్పడానికి. మీరా వెళ్ళి శరత్ చంద్రకి కంప్లైంట్ చేస్తే అతడు చాలా క్యాజువల్‌గా ఇవి మీ పర్సనల్ మ్యాటర్స్ మీరా, నువ్వే చూసుకోవాలి, నేను ప్రతిసారి మీ ఆయన మధ్యలో జూరను అని చెప్తూ ఉంటాడు. మీరా షాక్ అయిపోతుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.